తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎన్ఆర్ఐ డాక్టర్ ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి మండిపడ్డారు. సీఎం రేవంత్ కి పరిపాలన చేత కావట్లేదని ఆయన మాటలో స్పష్టంగా అర్థమవుతుంది అన్నారు. రేవంత్ రెడ్డికి ఒక్క క్షణం కూడా పాలించే అర్హత లేదన్నారు. ఆయన వెంటనే రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డి డిమాండ్ చేశారు. పరిపాలన చేతకాక అసమర్థ పాలనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు చాలా విడ్డూరంగా ఉందన్నారు. పాలన చేత కానప్పుడు ముఖ్యమంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, మేధావులు, ఎన్ఆర్ఐలు అందరూ కూడా జనాన్ని జాగృతం చేయాల్సినటువంటి అత్యవసర పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే నిన్న రేవంత్ రెడ్డి గారి ప్రసంగం ఎట్లుందంటే, ఆనాడు సీమాంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సీమాంధ్రకు చెందిన లీడర్లు చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే విఫలమవుతుంది అంటే ఒక విఫల తెలంగాణను ప్రజెంట్ చేసినట్టుగా కనబడతా ఉంది. దీని వెనుక ఏదో పెద్ద కుట్ర దాగున్నట్టు కనబడతా ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి అయి ఉండి అంటే తెలంగాణకు గాడ్ ఫాదర్ నౌ ఇప్పుడున్న పొజిషన్లో ఆయన ఉన్న పొజిషన్ బట్టి తెలంగాణకు ఒక కేర్ టేకర్ అయి ఉండి తెలంగాణ మొత్తం అప్పుల పాలైపోయింది. తెలంగాణ ఇక కోలుకోవడం చాలా కష్టం అన్నట్టు. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి నన్ను కోసినా కూడా ఒక్క రూపాయి రాలదు, మనకు అప్పులు పుట్టట్లేవు, మనం పోతే బ్యాంకర్స్ దొంగల్లాగా చూస్తున్నారు, ఇంకా దారుణంగా చెప్పులు కూడా దాచుకుంటున్నారు, చెప్పులు ఎత్తుకపోతారనేటువంటి ఆ యొక్క ఆలోచనతో ఉన్నారు వాళ్ళు. అంటే అంత దారుణమైన పరిస్థితిలో మనం తెలంగాణలో బతుకుతున్నాం అని తెలంగాణను లీడ్ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడితే దాన్ని ఏమనాలో అర్థం కావట్లేదు. అంటే తెలంగాణను ఉద్ధరించే లక్ష్యం ఉందా ముఖ్యమంత్రి గారికి? తెలంగాణను పూర్తిగా భ్రష్టు పట్టించేటువంటి లక్ష్యం ఉందా? ఎప్పుడైనా కూడా ఒక సైన్యాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి సైన్యాధిపతి మనం పోరాడగలం, మనం చెయ్యగలం, మనం విజయం సాధించగలం అనేటువంటి భరోసా ఇస్తేనే వెనుక సైన్యం నడుస్తుంది. కానీ ఆ సైన్యాధిపతే పారిపోయింది అనుకోండి, మొత్తం వెనుకున్నటువంటి సైన్యం అంతా కూడా వాళ్ళ కాన్ఫిడెన్స్ దెబ్బతిని మొత్తం చెల్లా చెదిరినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇది చరిత్రలో మనం చదువుకున్నాం. అనేక యుద్ధాలలో, అనేక పోరాటాల లోపల ఏం జరిగిందనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. తెలంగాణ యొక్క ప్రజల మనోధైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడారు. తెలంగాణ ప్రజల యొక్క కాన్ఫిడెన్స్ దెబ్బతీసేలాగా మాట్లాడారు. తెలంగాణ ప్రజలు పూర్తిగా నైరాశ్యంలోకి నెట్టివిడేటటువంటి పరిస్థితి ఏర్పడింది ఆయన మాటల్లో. ఒక్క క్షణం కూడా ముఖ్యమంత్రి గారు మీరు ఆ పదవిలో ఉన్నటువంటి కుర్చీలో కూర్చునేటువంటి అర్హత మీకు ఉందా లేదా మీరు విశ్లేషించుకోవాలి. ఏం మాటలండి అవి? తెలంగాణ 2014లో ఏర్పడ్డప్పుడు పుట్టడి కష్టాల్లో ఉండే. అఫ్ కోర్స్ 17,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రమే. కానీ ఎన్ని కష్టాలు ఉండే? కరెంటు కష్టాలు, సాగునీటి కష్టాలు, అనేక రకాల అంటే ఆఫీసర్లు లేనటువంటి పరిస్థితి. అంటే పూర్తిగా విభజన జరగలేదు ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు మధ్య. అంటే ఐపీఎస్ ఆఫీసర్ లేని పరిస్థితి. అటువంటి గడ్డు పరిస్థితి నుంచి గత 10 ఏళ్లలో కేసీఆర్ గారి పరిపాలనలో అభివృద్ధి పదవుల తెలంగాణ ఉరకలెత్తింది. సమృద్ధిగా సాగునీటి వనరులు పెంపొందించిండు, తాగునీరు ఇచ్చిండు, 24 గంటల కరెంటు విద్యుత్ ఇచ్చిండు, 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిండు, 1000 గురుకులాలు ఏర్పాటు చేసిండు. ఒక్కటా రెండా? ఆంజనేయ స్వామి గుడి ఉండని ఊరేదన్నా ఉండొచ్చు, కానీ కేసీఆర్ యొక్క సంక్షేమ పథకం అందనటువంటి ఒక ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. అంటే ప్రతి ఇంటికి కేసీఆర్ గారు తన అభివృద్ధి చేసినటువంటి అభివృద్ధి నుంచి వచ్చినటువంటి ఆదాయం నుంచి సంక్షేమ పదాలు అందించినటువంటి, ఇంకా తను ప్రామిస్ చేయనటువంటి కూడా దళిత బంధు లాంటి స్కీములు తీసుకొచ్చి దళితోద్ధరణ కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ఉదంతాన్ని మనం చూసాం. ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి రైతుకు డైరెక్ట్ గా, ఈవెన్ ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశం అమెరికాలో కూడా ఇవ్వరు. అభివృద్ధి చెందినటువంటి దేశంలో లేనటువంటి పరిస్థితి కూడా రైతుకు డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్ లో పెట్టుబడి సాయం అందించినటువంటి ఘనత తెలంగాణ రాష్ట్రానికి అందించింది. ఎన్ని సంక్షేమ పథకాలు చేసి, అంటే ఎక్కడికి పోయినా కళ్ళకు కనపడతా ఉంటాయి కేసీఆర్ గారు చేసిన పనులు కనపడతా ఉంటాయి. హైదరాబాద్ లో బయటకు వెళ్తే సెక్రటేరియట్ కనపడుతుంది, జిల్లా హెడ్ క్వార్టర్ లో పోతే కలెక్టరేట్ సముదాయాలు కనపడతాయి, రోడ్లు, పచ్చదనం, సాగునీరు, తాగునీరు, కాళేశ్వరం ప్రాజెక్టు, మెడికల్ కాలేజీలు ఒక్కటా రెండా అన్ని కనపడతాయి. మీరు గత 15 నెలల నుంచి వచ్చినాక సుమారు 1,50,000 కోట్ల అప్పులు పట్టుకొచ్చారు. ఒక్కటి మీరు చేసిన మంచి పని చెప్పండి. పరికిమాలో ఫ్రీ బస్సు పథకం, అది ఎంతవరకు సక్సెస్ అయిందో మీకే వదిలేస్తున్నా. అరకొర రుణమాఫీ పథకం, ఇక రైతు బంధు అనేది 10,000 15,000 ఇస్తారన్నది అది ఎవరికి సమృద్ధికి ఇచ్చినటువంటి పూర్తిగా స్థాయిలో ఇచ్చినటువంటిది లేనే లేదు. ఇంత చండాలమైన పరిపాలన. ఒక్క కట్టడం కట్టారా 1,50,000 కోట్ల అప్పులు తీసుకొచ్చి, మళ్ళీ వాళ్ళ చేతులు ఎత్తేసే పరిస్థితి. మేము ఇవాళ నడపలేమనే పరిస్థితి పట్టుకొచ్చారు, మనకు అప్పు పుట్టట్లేదని.
ఉద్యోగులను ఎంత వాడుకున్నారు, ఉద్యోగులకు ఎన్ని చెప్పారు, ఆర్టీసీలకు అయితే ఏం చెప్పారు, మేము ప్రభుత్వంలో విలీనం చేసుకుంటాం, మీకు మంచి బ్రహ్మాండమైనటువంటి ప్రొవిజన్స్ ఇస్తాం అని చెప్పేసి ఇవాళ ఉద్యోగులను ప్రజలకు శత్రువర్గంగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ప్రజలకు ఉద్యోగస్తులు శత్రువులు అనేటువంటి విధంగా చూపిస్తూ ఒక సానుభూతిని పొందే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని రంగాల్లో విఫలమయ్యారు రేవంత్ రెడ్డి గారు. మొత్తం సర్వనాశనం అయిపోయింది. కాంగ్రెస్ అంటేనే సంక్షోభాలు తీసుకొచ్చేటువంటి పార్టీ. ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన జబ్బలు దరుచుకుంటున్నారు. ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకెళ్లి ఆంధ్రాతో కలిపే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసిన ప్రబుద్ధులు మీరు కారా? కత్తితో ఘాటు పెట్టి కట్టుకట్టినట్టు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మీరిచ్చేది ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొని కలిపిందేవాడు. అటువంటి పార్టీ సర్వనాశనం చేసింది. ఇలా భారతదేశం మొత్తం కూడా సర్వనాశనం అయిందంటే మన తెలంగాణతో పాటు రాష్ట్రం అయిందంటే కాంగ్రెస్ పార్టీ వల్ల. 15 నెలలు చూడట్లేవా ఏం చేసిరు? 15 నెలల్లో సర్వనాశనం చేస్తారు. అప్పు ఎందుకు పడుతుందండి? మనం బ్యాంకు పోతాం, ఏం చేస్తాడు? మనకు వచ్చే ఆదాయం ఎంత అని చూస్తాడు, కట్టగలలా లేదా అని చూస్తాడు. ఆ ఆదాయాన్ని దెబ్బతీసారు కదా. మొత్తం రావడం కూల్చివేతలతో స్టార్ట్ చేశారు కదా తెలంగాణలో. హైడ్రా అని పేరు పెట్టి మొత్తం పేదోడు గూడు కూల్చడం, కూల్చివేతలు, ప్రతిపక్ష నాయకుల మీద ఎదురుదాడి చేయడాలు మీకు చేతగాక ఆయన టంచనగా ఇస్తాడు దిగిపోయేంత వరకు కేసీఆర్ గారు. మీరు వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా ఇచ్చే పరిస్థితి లేదు రైతులకు, రైతాంగ నాయకుల పరిస్థితి లేదు. ఆయన టంచన్గా కళ్ళాల మీద ఒడ్లు కొంటాడు. మీరు ఇవాళ కొనకుండా మొత్తం అవి మొలకలెత్తే పరిస్థితి, వర్షాలు మునిగిపోయి పండించిన పంటను కొనే దిక్కు లేదు. ఎవరిని పట్టించుకుంటున్నారు మీరు? రియంబర్స్మెంట్ కాలేజీలు మొత్తం మూతపడే పరిస్థితి ఉంది. ఎవరిని ఉద్ధరించారని మీకు అప్పులైనాయి? ఎవరు ఉద్ధరించారని? మీరు ఆదాయాన్ని మొత్తం కింద చేశారు. ఆయన కేసీఆర్ గారు 60,000 కోట్ల రెవెన్యూ ఉన్నటువంటి ఐటీ ఉత్పత్తుల మీద 3 లక్షల కోట్ల రెవెన్యూ తీసుకెళ్లాడు. ఆదాయం సమృద్ధి ఉంది కాబట్టి బ్యాంకర్స్ కూడా ఫైనాన్షియల్ క్యూ పెట్టినాయి తెలంగాణ రాష్ట్రానికి మేము అప్పులు ఇస్తామని.